అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారు పూజ చేసుకున్నాను అయిపోయింది. మందారాలు తను పట్టుకొచ్చారండి. ఇంట్లో చెట్లకి పువ్వులు పీయట్లేదులేండి ఈ మధ్యన సరిగ్గా. ఇంకా తను పట్టుకొస్తే ఇంకా అవి పెట్టేసి బాబావారు పూజ చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా పెట్టేసి ఇంకా మా స్వీట్కి బొట్టు పెడదాం కదా అని చూస్తే ఇదిగోండి ఇలా పడుకుంది. మా స్వీట్ ఈ మధ్యన అలుగుతుందండి, బాగా నేర్చుకుంటుంది అలగడం. ఇంకా దాన్ని బొట్టు పెట్టేసి సోడిపిండి జావ చేస్తున్నానండి, మజ్జిగ కలిపి అదేంటి పెరుగు కలిపి తాగొచ్చు కదా అని చేస్తున్నాను. ఇంకా స్వీట్ కూడా తాగుతుందిలేండి, కొంచెం దానికి కూడా ఇష్టమే. ఇంకా అది కొంచెం అయిన తర్వాత టిఫిన్ కూడా వేసేస్తాను. టిఫిన్ పెట్టేసి అదే నేను కూడా కొంచెం ఒకటి తిని స్వీట్కి కూడా పెట్టేస్తాను. ఇంకా స్వీట్కి అండి దోశ, దానికి చాలా ఇష్టం. అందులో ఇంట్లో వేసుకుని తింటుంది కదా, అది కూడా తిందిగాని లేకు దోశ వేసానంటే అయినా సరే లేవట్లేదు. చూసారు అది అది పడుకుంది. ఇంక సరే ఎలా కదని పాలు వేస్తే బయటకు వస్తుంది కదా, అందుకే నేను పాలు వేసాను. ఇంకా తాగడానికని బయటకు వచ్చిందండి అది. ఇంకా అది పాలు తాగిస్తుంది అనుకోండి. ఇంక దానికి అన్నం పెట్టాను నేను. టిఫిన్ వద్దని తినడం మానేసింది. ఇంక సరే అని అన్నం పెట్టేస్తున్నాను. అన్నం తింటావా అని అడిగితే అన్నం తింటానని బయటకు వచ్చింది. ఇంకా అన్నం పెట్టేస్తుంటా. చూసారా మొత్తం తింటుంది అనుకుంటున్నారా, చూడండి తినదు. చో తర్వాత తినిపించమని అడుగుతుంది. ఇంకా మళ్ళీ స్వీట్ చూసారా మధ్యాహ్నం అయిపోయింది. తను వచ్చేటప్పుడు బబ్బస్కాయ పట్టుకొచ్చారు. ఇంకా అది అడుగుతుందన్నమాట. ఆ బబ్బస్కాయ చూస్తే అస్సలు వదలదండి. ఇంక సరేనా అది కాసేపు పడుకుంది. తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది కూడాను. ఇంకా తను వెళ్ళిన తర్వాత మోటార్ ఆన్ చేసి అక్కడ చెట్టు పువ్వులని చూసారా, అవి ఎప్పుడు చాలా నాలుగు పూసినాయండి. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం, సెకండ్ టైం అనుకుంటా పోయటం. ఇంకా అవి మోటార్ ఆన్ చేసి ఇంకా బయటికి అదే పార్క్ కాడికి వచ్చాను. అదే మా పక్కన సునీత గారితో నేను కూడా పార్క్కి వచ్చాను. కాసేపు రావచ్చు కదా అంటే అదేంటి బయట కూడా కొంచెం గాలి వస్తుంది, గాలి అది బాగుంటుంది కదా, ఇంకా పిల్లలు గట్రా ఉంటారు, మనం కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అంటే సరే అని నేను కూడా బయటకు వచ్చాను పార్క్కి. కానీ పెద్ద పార్క్ అండి, చాలా పెద్దది. కానీ మార్నింగ్ ఈవినింగ్ చాలామంది తిరుగుతారు. మా ఇంటి దగ్గర చూపిస్తాను కదండి, ఆ పైనుంచి చూపిస్తాను కదా వాకింగ్కి వస్తున్నారండి అని. ఇంక ఇక్కడి నుంచి రౌండ్గా తిరుగుతారండి. ఇంకా పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు మొత్తం అందరూను. ఇంకా కాసేపు ఆగితే మాత్రం ఇంకా ఖాళీ ఉండదు. ఇంక ఇప్పుడిప్పుడు వస్తున్నారన్నమాట. ఇంకా నేను కూడా వాళ్ళందరినీ చూస్తూ సునీత గారితో మాట్లాడుతూ ఇంకంటే ఇక్కడ పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు, నేను కూడా ఊగుదామని వచ్చానండి. ఊగడం నాకు అందులో ఉయ్యాలంటే చాలా ఇష్టమని మీకు కూడా చాలాసార్లు చెప్పాను కదా, చాలా ఇష్టం ఉయ్యాలంటే. ఉయ్యాలు చూస్తే ఎప్పుడు వస్తాను మనసు అటు వెళ్తూ ఉంటుంది. సర్లే అది పిల్లలకే కదా, మరి మనకి ఆగుతుందా లేకపోతే మనం పడతామా అన్న భయంతోనే నేను కొంచెం అది ఎక్కడానికి ట్రై చేయలేదు. సరే సునీత గారు కూడా మీరు కూడా ఎక్కండి పర్వాలేదు అని అంటే సరే ట్రై చేద్దాం కదా అని నిలబడి చూస్తున్నాను. ఇంక పిల్లలు ఊగుతున్నారు కదా, ఇంకా వాళ్ళు దిగిన తర్వాత అప్పుడు నేను కూడా ఉయ్యాలి కొంచెం కాసేపు ఎంజాయ్ చేసి అప్పుడు నేను కూడా ఎంజాయ్ చేశానులేండి బాగా ఉయ్యాలలో కూర్చొని ఊగి. ఇంకా తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోతాం. ఇంకా చీకటి పడిపోతుంది కదండి, మళ్ళీ ఇంటికాడ కూడా కొంచెం పని ఉంది. ఇంకా రాగానే స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అది అన్నం తింటా అది అందులోనే తినేస్తాను అంటుంది. ఏదో తినేసిస్తుంది అలాగే అండి. తీరా తింటుందా తినదా అండి, తినిపించమని అడుగుతుంది. ఇంక సరే తింటుంది కదా అనుకో నేను వంటగదిలోకి వెళ్ళి గిన్నెలోకి అడుగుతున్నాను. కానీ అది మాత్రము సర్లే తింటుందిలే అని ఇంకా గిన్నెలోకి అడిగేసి అప్పుడు చూస్తున్నానండి తింటుందా లేదని చూస్తున్నాను. తింటుంది కదా, నేను చూసినప్పుడు తింటుంది, లేకపోతే సైలెంట్గా ఊరుకుంటుంది అండి. మా స్వీట్ ఈ మధ్యన చాలా నేర్చుకుంటుందండి. నేను చూసినప్పుడు ఒకలా ఉంటుంది, నేను చూడకుండా పని చేసుకున్నాను అనుకోండి ఒకలా ఉంటుందండి. ఇంక సరే అది నేను పని చేస్తానే చూస్తున్నాను, అది తింటుందా లేదా అని చూస్తూనే ఉంటున్నాను. నేను చూస్తున్నప్పుడు తింటున్నట్టుగా చూస్తుంది, మళ్ళీ నా వంక చూస్తుందండి, మళ్ళీ నేను చూస్తున్నానా లేదని. ఇంక సరే ఇలాగా తింటది, లేకపోతే నేనే తర్వాత తినిపించచ్చు కదా అని ఇంకా గిన్నెలానికి కడుక్కొని లోపలికి వచ్చేసరికి ఇదిగోండి చెప్పానండి, అది అన్నం సగం తిని సగం వదిలేసి చైర్ ఎక్కువ కూర్చోంది. ఇంక సరే అని నేను కూడాను దానికి తినిపించడం అలవాటు కదండి, అందులో నేను తినిపిస్తే కానీ దానికి తిన్నట్టు ఉండదు, నాకు తినిపించినట్టు ఉండదు. అందుకని ఇంకా ఆ అన్నం కూడా తీసి పెట్టేస్తున్నాను. కానీ అది చూసారు చక్కగా కూర్చుందండి, తినిపించమని వదిలేసింది. అది ఎప్పుడు అలాగే చేస్తుందండి, లాస్ట్లో వదిలేస్తుంది తినిపించమని. దానికి అంత ఆలోచన వస్తుంది చూసారా మా స్వీటీకి. అది చూసారా మళ్ళీ అందులో గిన్నెలో ఉందా లేదా అయిపోయిందా అని చూస్తుంది. దానికి అయిపోతే ఎంత ఇష్టం అనుకున్నారు, అది ఊసేస్తుందండి. ఇంక తినను అంటుంది. ఇంక సరే అని కొడతాను తినకపోతే అని చెప్తుంటే అప్పుడు పెడితే తింటుంది. ఇంక అయిపోయిందిలేండి, కొంచెమే కదా వదిలేసింది. ఇంకా ఇంకా బలవంతంగా అదే పెట్టేసాను. ఇంకా
మళ్ళీ చూస్తుంది చూసారా, ఇంకా దానికి తినడానికి ఇష్టం లేదు, అందుకే అన్నిసార్లు చూస్తుందండి ఇంకా అయ్యిందా లేదా అని. మళ్ళీ ఏం అనకూడదండి, దాన్ని తిట్టకూడదు, ఏమీ చేయకూడదు. గసిరాను కదా, కొంచెం కోపం వచ్చిందన్నమాట, అది అలా చూస్తుంది, అందుకే బతిమలాడుతున్నాను. మరి అన్నం తినచ్చు కదా అని చెప్తుంటే అలా చూస్తూ ఉంది. మా స్వీటీతో ఏంటో అలా మాట్లాడుతూ ఉంటాను అనమాట అండి. దానికి కూడా మాటలు అర్థమైపోతూ ఉంటాయి కదా, ఇంక దాంతో మాట్లాడుతూను ఇంక దానికి అన్నం కూడా అయిపోయింది లేండి పెట్టడం. మిమ్మల్ని చూడమంటున్నాను, ఒకసారి అటు చూడు, హాయ్ అని చెప్పని చెప్తుంటే చూడట్లేదండి. ఆ గిన్నె మాత్రం చూసుకుంటుంది అందులో ఉందా లేదా అనుకొని. ఒకసారి చెప్పిన మాట వింటుంది, ఒకసారి చూడండి, మీకు హాయ్ చెప్పాను కానీ చూస్తుందండి, అలా చూస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం దాని దిష్టి అంతా అక్కడ అన్నం అయిపోయిందా అవ్వలేదా అనేయండి, ఇంకా పెడుతుంది ఇది అని అన్నీ ఆలోచిస్తూ తింటుందండి మా స్వీటీ. అయినా నేను పెట్టేస్తానండి, అది వద్దన్నా సరే మా అన్నం ఎలాగన్నా తినిపించేస్తాను. మా స్వీటీ తినిపించాలంటే నాకు చాలా ఇష్టమండి, అందుకే నేను ఎప్పుడూ ఇబ్బంది పడను కూడా. ఎంత పని ఉన్నా సరే టైంకి దానికి పెట్టేస్తూ ఉంటాను. ఒకవేళ అది తింటానంటే పెడతాను, లేకపోతే నేనే తినిపించేస్తాను అనుకోండి. అలా మర్చిపోయాను, ఈ వీడియో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోలేనట్టయితే. ఇంక మా స్వీట్ అన్నం తినేసింది చూసారా, అది పైకి ఎందుకు అలా నిలబడింది అనుకుంటున్నారా, కొంచెం అన్నం పెట్టేటప్పుడు ఒకసారి బయటికి పూసేసింది కదండి, అది దానికి అంటుకుంటుందంట, అందుకని కింద దిగిపోయింది. వెంటనే అంగడి పైకి నిలబడ్డది, నేను పైకి లేకగానే అది కూడా దిగిపోయింది. మీకు చూపిస్తాను చూడండి, అది అన్నం ఎంతవరకు వదిలేసిందో. ఇంకా అది అన్నం తినేసింది కదండి, బయట కూడా కొంచెం పని ఉంది, బట్టలు అవి వాష్ చేయాలండి, అందులో కొంచెం చాలా రోజులైంది పెట్టలేదు. ఇలా నేను బయట చేసుకుంటాను, ఇదేం చేస్తున్నాను చూస్తే అదిగోండి అలా కూర్చొని చూస్తుందన్నమాట. నేను ఆ చైర్ తొడవలేదని ఇంక బట్టలు అవన్నీ నానబెట్టేసానులేండి, ఇంక తర్వాత ఉతుకుదామని అవి నానబెట్టి పక్కన పెట్టేసి, ఇదిగోండి ఈ చైర్లో అన్నం చూసారా, అందుకే అది అలా కూర్చొని ఉన్నది. మళ్ళీ పరుపు మీదకి వెళ్ళిపోయింది, నేను తర్వాత క్లీన్ చేసానా లేదా అని వచ్చి చూసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంది. ఇంకా మా స్వీటీ అలా చేస్తుందండి, మళ్ళీ అది కూర్చున్న చైర్లో ఏమి ఉండకూడదండి, నీట్గా ఉండాలి. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా తను వస్తే టిఫిన్ అది వేసేస్తున్నాను, దోశలు అదండి, ఇడ్లీ దోశ, మినప దోశల పిండి అయిపోయింది, మళ్ళీ ఇడ్లీ పిండి ఉంటే రొట్టె కింద వేసేస్తున్నాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.